రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిర్వహించారు. గడిచిన సంవత్సరం కాలంగా ప్రభుత్వ పాలనపై బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ పార్టీ శ్రేణులకు కిలివేటి వివరించారు. చంద్రబాబు ఎన్నికల హామీల అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం సంజీవయ్య వ్యక్తం చేశారు. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం మోసాన్ని, ఇంటింటికి జరుగుతున్న వంచనను ప్రజలకు వివరించాలని వైసీపీ శ్రేణులకు సంజీవయ్య దిశానిర్దేశం చేశారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నాయుడుపేట వైసీపీ అర్బన్ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ కానో, పంచాయతీ కానో, లేకపోతే ఎక్కడ ఏదైనా బళ్ళు కానో, గుళ్ళు కానో వచ్చేది ఏంటంటే 108, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్, అట్లా ఒక బ్రాండెడ్ ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది తల్లికి వందనం అని చెప్పని ఇప్పుడు పెట్టాడు ఆయన. అమ్మఒడి అంటే ఎవరు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం మర్చిపోయారు అందరూ. ఓన్లీ అమ్మఒడి మాత్రం అమ్మఒడి అనే ప్రజల్లో నాన్సెడ్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టినటువన్నీ బ్రాండెడ్గా ఏమి ఎక్కడ మన గవర్నమెంట్ ఆఫీసులో కానీ అట్లా ప్రభుత్వ కార్యాలయం ఎక్కడైనా కూడా మేము చేసింది ఇది, మా డిక్షనరీ ఇది అంటే ఒక క్యాలెండర్ తోపడి పెట్టి ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారని చెప్పని నిర్భయంగా చెప్పాడు. వాటన్నింటినీ సక్రమంగా నెరవేర్చినాడు కాబట్టి మనం లాస్ట్ టైం మనం ప్రతి ఇంటికి గడప తిరిగినప్పుడు మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా మన ఆ రోజు ఎన్నికల ముందు నీకు 15 ఎంతమంది పెట్టారు? అది 15 ఇస్తాం. ఆ ఇంట్లో మళ్ళీ ఆ ఇంట్లో ఒక మహిళ కనబడితే నీకు 18,000, వాళ్ళ అత్త పడితే నీకు 18,000. ఈరోజు ఏమైంది? 18,000 ఈరోజుకి లేదు. ఈరోజుకి ఇవ్వరా? అమ్మఒడి మన పోరాటంలో ఇస్తే దాన్ని కూడా పోతుంది. ఆ రోజేమో ఎలాంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లికి వందనం స్కూల్ పోతే ఇవ్వాలా, స్కూల్ పోకపోతే ఇవ్వని అవసరం లేదు. రెండు మనం అంటే తూచా తప్పకుండా మొదటి 6 నెలల్లోనే 3 నెలలోనే స్కూల్ తెరుస్తానే, 5వ తరగతి జూన్లో స్కూల్ తెరుస్తానే ఆ పథకాన్ని అమలు చేశారా? రైతు భరోసా ఇస్తానా ఎప్పుడు చెప్పారు? చివరి 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు. అది గ్రామాల్లో వెళ్తే నాడు నేడు కార్యక్రమం ద్వారా బడుల్ని ప్రైవేట్ పాఠశాల కంటే కూడా, కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేశారు. అది కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు. హెడ్ మాస్టర్ని, ఆ విద్యార్థుల కమిటీ, స్కూల్ కమిటీ అధ్యక్షులు వీళ్ళిద్దరు పెట్టి స్కూల్ బాగిస్తున్నారు. డబ్బిచ్చి చేసుకోమని చెప్పారు. పెంచిన ఘనత కూడా రాజశేఖర్ గారి 200 చేశారు. ఆయన 200కి చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ దాన్ని 500 చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు ఎన్నికల ముందు. అంటే మోసం చేసేదాన్ని, ఎన్నికల్లో గెలిచేదాన్ని. ఇంత తప్ప ఇంకేం కూడా లేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఖర్చు. ఏ ప్రజలకి ఈ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం జరగలేదు కొత్తగా. అయితే దోచుతున్నాడు ఆయన. పోలవరం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా దోచుతున్నాడు తప్ప ఏం లేదు. తను 25 వార్డులు 25 వార్డులు కూడా పోయి ఇదే కార్యక్రమాన్ని ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వాళ్ళు ఏం నష్టపోయారో వాళ్ళకి తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం. మరి ఈ ప్రభుత్వం విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా చెప్పాలి. చేస్తూ గ్రామ స్థాయిలో వీళ్ళు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఆ గ్రామంలో స్వచ్ఛపడ్డ కార్యక్రమాలుగా పెట్టుకోవడం, లేదంటే కొన్ని ఇళ్ళకి మనం వెళ్ళడం, వారికి వాళ్ళు ఏం మోసపోయారో చెప్పడం. గుర్తు లేకుండా